ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదో చేసేస్తాను, రద్దు చేసేస్తాను అదే చెప్పారు. ఒక మంచి కాన్సెప్ట్ ఆలోచన చేసి ప్రతి పేదవాడికి రెవెన్యూ సమస్య లేకుండా చేయాలన్నటువంటి ఒక ఆలోచనతో, అది ఇంకా మంచిగా చేయాలన్నటువంటి తక్కువ టైంతో, పరిస్థితులలో కింద అధికార యంత్రాంగం కొన్ని కోఆర్డినేషన్ వల్ల కొన్ని తప్పులు జరిగిండొచ్చు. కానీ నువ్వేమన్నా పూర్తిగా రద్దు చేస్తానన్నావు. ఎన్నికల్లో భూములన్నీ జగన్ గారు తీసుకుంటారని మాట్లాడావు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు? అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కొనసాగిస్తున్నావు. నీ ఎంతకు నువ్వే 1 వీక్ బ్యాక్ యూరియా కొరత లేదు, రిక్వైర్మెంట్ కన్నా ఎక్కువ సప్లై చేశానని మాట్లాడావు. నిన్నేం మాట్లాడుతున్నావు? కొరత ఏర్పడింది, ఇది కలెక్టర్ల పైన నిందేసేటువంటి మార్గం చూపిస్తున్నావు. ఏదైనా మంచి జరిగితే నీ ఖాతాలో వేసుకుంటావు, ఏదైనా ఇంకోటి జరిగితే ఇంకోరి పైన నెట్టేస్తావు. ఇది మీరు చేస్తున్నటువంటి విధానం కాదు. రియాలిటీగా ఉండాలి. ఎంతసేపు కాలం గడిచిపోతుంది కదా, నాకు ఈ 5 సంవత్సరాలు ఎలా కాలం గడపాలి, ఎన్నికల టైంలో మళ్ళీ ప్రజల్ని ఎలా బుడి కొట్టించాలన్నటువంటి ఆలోచనతో ఇప్పటి నుంచే ప్రణాళిక రూపొందించుకొని 2047 అది చేస్తానటువంటి ఆలోచనలు నువ్వు పెట్టుకొని లోపల ఏదో కుట్ర పెట్టుకొని నువ్వు ప్రజలకి మంచి చేయకుండా రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితులు తీసుకొస్తున్నావు. ఇది మంచి పద్ధతి కాదు. అదే కలెక్టర్స్ యొక్క రెస్పెక్టెడ్ ఒక మీటింగ్స్లో ఒక చెప్పాల్సింది చెప్పకుండా నీ పార్టీ లైనప్ ఇంకొకటి తీసుకొని నీ యొక్క డబ్బా కొట్టుకోవడంలోనే ఆ కార్యక్రమాన్ని నువ్వు కొనసాగించావన్నటువంటిది స్పష్టంగా కనపడుతుంది. ఇది మంచి పద్ధతి కాదు. కనీసంగా టైంలో ఉన్న అధికారులను పారదర్శకంగా వ్యవస్థలకు అనుగుణంగా పనిచేసిన ఆదేశాలు ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. 3,000 పైగా వైద్య సేవలు అందించిన జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిట్ పోతుంది, కానీ నాకు రాదన్నటువంటి దుర్మార్గపు ఆలోచనతో దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయాలన్నటువంటి ఒక ఆలోచన పెట్టుకొని పద్ధతి ప్రకారం ఆరోగ్యశ్రీని లేకుండా చేసిన ఆలోచన కలుగుతున్నట్టుగా స్పష్టంగా కనపడతాం.